మాటని పలికేటప్పుడు చెప్పిన మాట చెప్పిన చోట చెప్పినట్టు చెప్పకుండా చెప్పగలగటం అనేటటువంటిది ఇలాంటి ఒక ప్రాసతో కూడినటువంటిది. మాట్లాడిన మాట మాట్లాడినట్టు, మాట్లాడిన చోట మాట్లాడకుండా, మాట్లాడే మిమ్మల్ని నొప్పించక మొప్పించి, నాది నిజమని చెప్పించి ఒప్పించే ఉద్దేశం. ఇట్లాంటివి ప్రాసతో కూడినటువంటి ఇలాంటి పద అందం అన్నటువంటిది తెలుగు భాషకి బాగా అద్భుతం. ప్రతి భాషలోనూ అట్లాగే ఉంటుంది. మన దరిద్రం ఏంటంటే ఇదివరకటి రోజుల్లో స్పష్టంగా పలకకపోతే తెలుగు మాట్లాడడం కూడా రాదా సన్నాసి అనేవాళ్ళు ఆ రోజుల్లో. మా చిన్నప్పుడు తెలుగు స్పష్టంగా ఉచ్చారణ దోషాలు ఏమన్నా వస్తే ఈవెన్ శుక్లాం భరధరం విష్ణుం అంటూ ఇట్లా ఆ మంత్రం చదివేటప్పుడు కూడా మన ఉచ్చారణని బాగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసేవాళ్ళు. ఇంట్లో కుటుంబ సభ్యుల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా. కొద్దిగా పెద్ద అయ్యాక ఈ మన గాయత్రి మంత్రం ఇట్లాంటివి చెప్పేటప్పుడు ఓం భూర్భువ స్వాహ ఇట్లాంటివి కూడా ఆ పదజాలము ఎక్కడి నుంచి ఎలా పలకాలి ఇది ఒక్కోసారి ఎక్స్ప్లెయిన్ చేసి, ఇవాళ వచ్చేటప్పటికి మా వాడికి తెలుగు పెద్దగా రాదండి, ఇంగ్లీష్లో సూపర్ అండి అని మాట్లాడుకోవడం తల్లికి గొప్పతనం. మా వాడు తెలుగులో లైట్ కానీ ఇంగ్లీష్ మీడియం కదండి అని చెప్పుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. దీంతో తెలుగు రాని సన్నాసిత్వం అందామా, ఇంగ్లీష్ వచ్చిన అద్భుతాలు అందామా ఎవడూ చెప్పుకోలేని పరిస్థితుల్లో తయారైపోయాం. దానికే ఇప్పుడు ఏదో తెలుగు ఉచ్చారణకు సంబంధించి పలు ప్రయత్నాలు జరుగుతున్నాయి, నడుస్తోంది. కాకపోతే మన తెలుగుకే కాదు తమిళానికి కూడా ఇదే దరిద్రం పట్టిందంటే. మనం అందరం ప్రతిసారి అనుకుంటాం తమిళంలో అద్భుతం, తమిళ్లో మాత్రం వాళ్ళకి భాషా ఫీలింగ్ ఉంది తమిళ్లో అని చెప్పేసి. కానీ అక్కడ కూడా ఇదే దరిద్రం పట్టిందట. రజనీకాంత్ గారి మాజీ అల్లుడు అక్కడ ఉన్నటువంటి వన్ ఆఫ్ ద సూపర్ హీరో ధనుష్ చెప్తున్నాడు, నేను స్కూల్లో చదువుకున్నప్పుడు మేమందరం తమిళంలో చాలా స్పష్టంగా మాట్లాడేవాళ్ళం, ఇంగ్లీష్ మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళు. కానీ నేడు పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. ఇప్పుడు నేను కలిసే ప్రతి 10 మందిలో 8 మందికి తమిళం రావడం లేదు. ముందు ప్రతి ఒక్కరికి తమ మాతృభాషలో స్పష్టంగా మాట్లాడటం రావాలి. నాకు తమిళంలో స్పష్టంగా మాట్లాడడం రాదు అని చెప్పుకోవడం గర్వకారణం కాదు, అవమానం అని చెప్తున్నాడు.